Good afternoon, one and all. So, in this session, we are going to learn some of the problems related to time and work for UGC net and as well as set. జనరల్గా నెట్లో మనకి టైమ్ అండ్ వర్క్ మీద మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెట్లో మ్యాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ వరకు మనకి సెట్లో వస్తాయి. సో టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు 2 మెథడ్స్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. 1 day వర్క్ కింద తీసుకొని వచ్చానా సాల్వ్ చేయొచ్చు, లేదు అంటే కనుక కొన్నిటికి షార్ట్ కట్ ఫామ్లో వాడచ్చు. సో చూద్దాం. So first model problem is if A can do a piece of work in 10 days and B can do it in 5 days, then how long the remaining both A and B can do the total work అని చెప్పి క్వశ్చన్ మనకి అలా ఫ్రేమ్ చేస్తాడు సెట్ ఆర్ నెట్లో. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే 1 day వర్క్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు A can do a work in 10 days కాబట్టి A's 1 day work is 1/10 and B's 1 day work is 1/5. So in the problem it has asked about combination of works, that is A plus B కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారని అడిగాడు కాబట్టి 1/10 plus 1/5 that is 3/10. So this is a 1 day work kabatti the final work will be the reverse of the answer, that is 10/3 is the answer. Generally ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మనం షార్ట్ కట్ ఫామ్ లో ఏం వాడతాము అంటే A into B by A plus B. సో 10 into 5 by 10 plus 5 that is 50/15 10/3. 2 methods లో మనం చేసినప్పుడు కూడా సేమ్ ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇప్పుడు అలా కాకుండా if A can do a piece of work in 10 days and B can do it in 5 days and C can do it in 15 days. ఇక్కడ మనకి 3 parameters ఇచ్చాడు, I mean 3 types of users ని ఇచ్చాడు and how long it will take for 3 combinedly to do the same work అన్నాడు. సో సిమిలర్లీ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ మనం 1 day వర్క్ కింద సార్ట్ అవుట్ చేస్తాం కాబట్టి A's 1 day వర్క్ ఈజ్ 1/10, B's 1 day వర్క్ ఈజ్ 1/5 and C's 1 day వర్క్ ఈజ్ 1/15. సో ప్రాబ్లంలో మనం అడిగాడు కాబట్టి A plus B plus C's వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/10 plus 1/5 plus 1/15. LCM మనం క్యాలిక్యులేట్ చేస్తే 3/10. సో ఆన్సర్ విల్ బి ద రివర్స్, దట్ ఈస్ లెట్ మీ చేంజ్ దిస్ ఆన్సర్. సో దట్ ఈస్ 10/3. ఇఫ్ ఎట్ ఆల్ మనం కనుక చేంజ్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఫార్ములా మనం షార్ట్ కట్ ఫార్ములా కనుక తీసుకుంటే కనుక ద షార్ట్ కట్ ఫార్ములా విల్ బి A into B into C by AB plus BC plus CA. షార్ట్ కట్ ఫార్ములా కనుక అయితే కనుక నార్మల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 1 day వర్క్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటే 1/10 plus 1/5 plus 1/15 కింద తీసుకుంటాం. థర్డ్ మోడల్ చూడండి. A and B can do a piece of work in 12 days and A alone can do it in 18 days. How long it will take for B to finish the work? సో బోత్ వర్క్ ఇచ్చేసాడు, ఐదర్ ఏ ఆర్ బి వర్క్ ఇచ్చేసి రిమైనింగ్ వర్క్ మనల్ని కనుక్కోమంటాడు. సో 1 day వర్క్ ఫార్ములానే మనం ఇక్కడ తీసుకుంటాము. A plus B's 1 day వర్క్ ఈజ్ 1/12 అండ్ A's 1 day వర్క్ ఈజ్ 1/18. సో మనం B's వర్క్ కావాలి కాబట్టి టోటల్ వర్క్లోంచి A's వర్క్ కనుక మైనస్ చేస్తే మనకి B's 1 day వర్క్ వస్తుంది. సో దాని నుంచి B మొత్తం 36 days వర్క్ చేసినట్టుగా తెలుస్తుంది. A and B can do a piece of work in 15 days and B alone can do it in 20 days. Then how long it will take for A alone to finish the work? A alone అన్నాడు కాబట్టి సేమ్ ప్రొసీజర్. A plus B's 1 day work is 1/15 and B's 1 day work is 1/20. So A's work is 1/15 minus 1/20. That is 60 days. ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. ఇక సెకండ్ మోడల్ చూడండి. A work twice as fast as B. If B can complete the work in 12 days, then number of days required for A and B to finish the work. సో ఏ అనేవాడు B కన్నా 2 రెట్లు ఎక్కువ పనిచేస్తాడు, B అనేవాడు 12 రోజులు పనిచేస్తాడు. ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఏ అనేవాడు B కన్నా 2 రెట్లు ఎక్కువ చేస్తాడు కాబట్టి A's వర్క్ వచ్చేసి 6 days, దట్ ఈస్ 1 day వర్క్ వచ్చేసి 1/6. B's 1 day వర్క్ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చేసాడు కాబట్టి 1/12. సో మనల్ని A plus B అడిగాడు కాబట్టి 1/6 plus 1/12 దట్ ఈస్ 1/4, దట్ ఈస్ 4 days రిక్వైర్డ్ ఫర్ బోత్ A and B టు ఫినిష్ ద వర్క్. జనరల్గా మనకి టైమ్ అండ్ వర్క్లో ఇచ్చే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్ ఇది ఒకటి. ఇఫ్ M1 persons can do W1 work in D1 days and M2 persons can do W2 work in D2 days, then M1 D1 into W2 is equal to M2 D2 into W1. ఒకవేళ టైం కానీ హవర్స్ కానీ ఇస్తే కనుక ఇంటూ T1 ఆర్ ఇంటూ H1, ఇక్కడ ఇంటూ T2 ఆర్ ఇంటూ H2 వస్తుంది. ఈ ప్రాబ్లం మీద కూడా మన ఈ ఫార్ములా మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. నౌ A can do a piece of work in 40 days, he work for 8 days and then B finished the remaining work in 16 days. సో A అనేవాడు ఒక వర్క్ని 40 daysలో కంప్లీట్ చేస్తాడు, కానీ 8 days వర్క్ చేసేదాకా వర్క్ని వదిలేశాడు. ఆ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది B ఫినిష్ చేశాడు 16 daysలో. హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ ఫర్ బోత్ టుగెదర్ టు ఫినిష్ ద వర్క్ అన్నాడు. సో A's 1 day వర్క్ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని 1/40, బట్ యాక్చువల్గా A అనేవాడు మనకి 8 days వర్క్ చేశాడు కాబట్టి 1/40 into 8 దట్ ఈస్ 1/5. జనరల్గా రిమైనింగ్ వర్క్ ఎంతో మనకి తెలియదు కాబట్టి టోటల్ వర్క్ మనం 1 అనుకోవాలి. 1లోంచి వచ్చిన ఫ్రాక్షన్ మనం మైనస్ చేయాలి, దట్ ఈస్ రిమైనింగ్ వర్క్ ఈజ్ ఈక్వల్ 1 minus 1/5 విచ్ ఈస్ 4/5. సో ద రెసిప్రోకల్ వీ హ్యావ్ టు టేక్. సో హెన్స్ 4/5 వర్క్ ఈస్ డన్ బై B in 16 days means 16 into 5/4 దట్ ఈస్ 20 days. సో B వర్క్డ్ ఫర్ 20 days. సో A's 1 day వర్క్ ఏమో 1/40 అండ్ B's 1 day వర్క్ ఈజ్ 1/20. సో మనకి A plus B అడిగాడు కాబట్టి 1/40 plus 1/20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/40 దట్ ఈస్ 40/3. దీన్ని మనం మిక్సర్ ఫ్రాక్షన్ల కింద చేంజ్ చేసుకుంటే మనకు ఆప్షన్స్లో కనిపిస్తుంది. ఇలా 40/3 ఇవ్వడు, మనకి ప్రాబ్లమ్స్లో మిక్సర్ ఫ్రాక్షన్లో ఇస్తాడు. నెక్స్ట్
20 women can do a work in 16 days and 16 men can do the same work in 15 days. Then what is the ratio between the men and women అడిగాడు. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తాము అంటే 20 into 16 దట్ ఈస్ 20 ఉమెన్ ఎన్ని రోజులు వర్క్ చేశారు 16 డేస్ అన్నారు కాబట్టి m1 into d1 అనమాట. సో 20 into 16 ఉమెన్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 1 day. దట్ ఈస్ వాళ్ళ 1 day వర్క్ వచ్చేసి 1/20 into 16 దట్ ఈస్ 1/320. సిమిలర్లీ మెన్ యొక్క 1 day వర్క్ వచ్చేసి 1/16 into 15 దట్ ఈస్ 1/240. మన రెండింటి మధ్య రేషియో అడిగాడు కాబట్టి 1/320 into 1/240 విచ్ మీన్స్ 4:3. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ కూడా మనకి సెట్లో ఎక్కువగా అడుగుతాడు. నౌ the important model. A can do a piece of work in 14 days, which B can do it in 21 days. They began together, but 3 days before the completion of the work, A leaves off. Then find the total number of days to complete the work. So, ఇద్దరు కలిపి మనకి యాక్చువల్గా A ఒక వర్క్ వచ్చేసి 14 days అన్నాడు, B ఒక వర్క్ వచ్చేసి 21 days అన్నాడు. ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేశారు. కరెక్ట్గా వర్క్ కంప్లీట్ అయ్యే 3 days ముందు A అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు, ఐదర్ A ఆర్ B. దెన్ ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్ అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ యాక్చువల్గా B, సో మనం లెట్ మీ చేంజ్ ఇట్ యాజ్ B, either A or B, whatever it may be. So for suppose చూడండి ఇక్కడ, సో ఇక్కడ A's 1 day వర్క్ వచ్చేసి 1/14 and B's 1 day వర్క్ వచ్చేసి 1/21. సో దే బిగాన్ టుగెదర్ బట్ 3 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ B లీవ్స్ ఆఫ్ అన్నాడు. సో జనరల్గా ఇక్కడ B's 3 day వర్క్ వచ్చేసి 1/21 into 3 దట్ ఈస్ 1/7. సో యాక్చువల్గా బిగాన్ టుగెదర్ ఇద్దరు కలిపి వర్క్ చేశారు బట్ 3 days బిఫోర్ B అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు అనమాట. సో అందుకని B తీసుకుంటాం మనం. రిమైనింగ్ వర్క్ వచ్చేసి 6/7. ఇక్కడ మనకి A ప్లస్ B 1 day వర్క్ వచ్చేసి 5/42. సో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిప్రోకల్ తీసుకొని 5/42కి మనం మల్టిప్లై చేయాలి. సో 7/6 into 5/42 మీన్స్ 5/36. దట్ ఈస్ 36/5 డేస్ వర్క్ చేశారు అన్నమాట. సో టోటల్ వర్క్ వచ్చేసి 3 + 36/5 దట్ ఈస్ 51/5 డేస్ మనకి టైం పడుతుంది అనమాట ఆ వర్క్ ఫినిష్ చేయడానికి. నౌ A and B can do a work in 7 days and A is 7/4 times efficient as B. The same job done by A alone is. So A and B's work total work మనకి ఇచ్చేసాడు. A's 1 day work is 2, B's 1 day work is equal to 7/4:1. ఎందుకంటే మనకి A is 7/4 times efficient as B అన్నాడు కాబట్టి దట్ ఈస్ 7/4:1 which is equal to 7:4. A and B 1 day వర్క్ వచ్చేసి మనం 7x, 4x కనుక మనం ట్రీట్ చేస్తే 7 days వర్క్ చేశారు కాబట్టి వాళ్ళ 1 day వర్క్ వచ్చేసి 7x + 4x is equal to 1/7. మనం దాన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ మనకి 1/77 వస్తుంది. సో దాని నుంచి మనం ఏస్ వర్క్ వచ్చేసి 7 into 1/77 దట్ ఈస్ 1/11. దట్ ఈస్ ఏ అనేవాడు ఆ వర్క్ని 11 daysలో కంప్లీట్ చేశాడు. ఏ అండ్ బి కలిసి చేస్తే 7 days పట్టింది, ఏ అలోన్ చేస్తే కనుక 11 days పట్టింది. నౌ ఈ మోడల్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 4 men and 6 women can complete a work in 8 days, while 3 men and 7 women can complete the work in 10 days. ఇక్కడ men and women కాంబినేషన్ మనకి ఇచ్చాడు, men కాదు. In how many days 10 women will complete the work అని అడిగాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తామంటే 1 man 1 day వర్క్ ఏమో ఎక్స్ అనుకుంటాము, 1 woman 1 day వర్క్ ఏమో వై అనుకుంటాం. ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మెన్ అన్నాడు కాబట్టి 4x, ఉమెన్ అన్నాడు కాబట్టి y, దట్ ఈస్ 4x + 6y ఈజ్ ఈక్వల్ టు 8. 1 day వర్క్ కాబట్టి 1/8 తీసుకుంటాం. సిమిలర్లీ 3x + 7y ఈజ్ ఈక్వల్ టు 10. 1 day వర్క్ కాబట్టి 1/10 తీసుకుంటాం. 2 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ y వాల్యూ వస్తుంది. దాని నుంచి 1 woman 1 day వర్క్ వచ్చేసి 1/400. మనల్ని 10 women వర్క్ అడిగాడు కాబట్టి 1/400 into 10 దట్ ఈస్ 1/40 మీన్స్ 40 days పట్టింది అనమాట 10 women ఆ వర్క్ని ఫినిష్ చేయడానికి. సో జనరల్గా టైమ్ అండ్ వర్క్లో మాక్సిమం మనకి ఈ మోడల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇద్దరు కలిపి వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో ఒక లెఫ్ట్ అయిపోవటం, లేదు అంటే లాస్ట్లో ఒక లెఫ్ట్ అయిపోవటం కానీ, మెన్ అండ్ ఉమెన్కి సంబంధించిన వర్క్ కానీ, లేదా ఏబిసి ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఎంత అవుతుంది అనే ప్రాబ్లమ్స్లోనే మనకి నెట్ సెట్ ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి టైమ్ అండ్ వర్క్లో. రైట్, థ్యాంక్ యూ.